నమస్తే అండి, నేను డాక్టర్ పవన్ అడాల, చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఈ రోజు మనం ప్యాంక్రియాస్ ఎందుకు ఉపయోగం అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే ప్యాంక్రియాస్ ఏంటంటే మనకి మెడలో థైరాయిడ్ ఎలా ఉంటుందో అట్లాగే పొట్ట లోపల ప్యాంక్రియాస్ కూడా ఒక ఆర్గాన్ అనమాట. అది మనకి రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి మనం తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి, రెండవది డైజెస్ట్ అయిన ఆహారం నుంచి ఏదైతే గ్లూకోజ్ అనేది, షుగర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్రొడ్యూస్ అయిన షుగర్ ని మెయింటైన్ చేయడానికి ప్యాంక్రియాస్ చాలా ఉపయోగం అనమాట. సో డైజెషన్ పార్ట్ నేమో ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాస్ అంటాం. అంటే అందులో నుంచి కొన్ని రకమైన రసాయనాలు రిలీజ్ అయ్యి ఆ రసాయనాల ద్వారా మనకి తిన్న ఆహారంలో ఉన్న కొవ్వు కానీ, ప్రోటీన్ కానీ, లేదంటే కార్బోహైడ్రేట్స్, ఈ మూడు డైజెస్ట్ అవడానికి యూజ్ అవుతుంది. డైజెస్ట్ అయిన తర్వాత రిలీజ్ అయిన షుగర్స్ ని ఏదైతే మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుందో ఆ పార్ట్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ ని ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ అంటాం. ఈ ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్, గ్లూకగాన్, సోమటోస్టాటిన్ అని మూడు రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఇన్సులిన్ ఏదైతే ఉందో, ఇన్సులిన్ పెరిగిన షుగర్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. వేరస్ గ్లైకోజన్ ఏంటి అంటే షుగర్స్ తక్కువైనప్పుడు మన మజిల్లో కానీ, లివర్లో కానీ షుగర్స్ని రిలీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సోమటోస్టాటిన్ అనేది వేరే వేరే కారణాల ద్వారా హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలా ప్యాంక్రియాస్ బోత్ డైజెషన్కి ఉపయోగపడుతుంది, షుగర్ మెయింటైన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.